అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మీరు ఇష్టపడేవారు మీ వశం అవ్వాలి అంటే రాత్రి పడుకునే ముందు మీ దిండు కింద ఇది పెట్టుకోండి. తుఫాను కంటే వేగంగా వారు మీ వశం అవుతారు. మనకి ఇష్టమైన వాళ్ళు అంటే మనం ఇష్టపడే వాళ్ళు గనక మన దగ్గర నుంచి దూరమైపోతే వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఎంత కోపంలో ఉన్న వాళ్ళైనా సరే ఒక అండర్స్టాండింగ్తో చిన్న మిస్అండర్స్టాండింగ్తో విడిపోతూ ఉంటాం. అటువంటి వాళ్ళు మన దగ్గరికి చేరాలి అంటే గనక ఏదైనా పరిహారం ఉంటే చెప్పమని చాలామంది అడుగుతున్నారండి. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం కూడా చాలా ఈజీ అయిన ఒక పరిహారం. ఈ పరిహారాన్ని చక్కగా మనం రాత్రిపూట పడుకునే ముందు మీరు చేసి చూడండి. నిజంగా ఒక తుఫాను కంటే వేగంగా మళ్ళీ మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఒక ఫోన్ రూపంలో కానీ లేదంటే డైరెక్ట్గా మిమ్మల్ని కలవడం కానీ చేస్తారు. మాట్లాడగలిగే శక్తి ఉన్న ఒక మంత్రంతో కూడిన ఒక చిన్న పరిహారం అయితే మనం ఈరోజు చూడబోతున్నాం. మనందరికీ వారాహి అమ్మవారి గురించి తెలుసు. అంతేకాకుండా ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. అవన్నీ కూడా ఎంతో మందికి చాలా మంచి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నాయి. అటువంటి శక్తివంతమైన ఒక విషయం ఈరోజు మనం చెప్పుకోబోయే పరిహారం. సాధారణంగా ఈ పరిహారం అనేది ఎవరు చేయాలి అంటే కనుక ఎవరైతే మన దగ్గర నుంచి విడిపోతారో, అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అనేది మారి మళ్ళీ వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని మనతో మాట్లాడాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళు కానీ, లేదంటే గనక లవర్స్ మధ్య గొడవలు అనేవి వచ్చి వాళ్ళ మధ్య ఒక నిజమైన ప్రేమ అనేది ఉంటూ ఉంటుంది కదా, అలాంటి ప్రేమని అండర్స్టాండింగ్తో మళ్ళీ దగ్గర చేరుకోవాలి అన్నా కూడా వాళ్ళ మధ్య కానీ కొంతమంది చిన్న చిన్న గొడవల వల్ల విడిపోతూ ఉంటారు. కానీ మళ్ళీ కలవాలి అన్నా కూడా కలవలేని పరిస్థితి అనేది ఉంటుంది. అటువంటి వాళ్ళందరి కోసం వారందరూ కూడా ఈ పరిహారం చేయవచ్చు. తల్లిదండ్రులకు మధ్య గొడవలు కానీ, లేదంటే అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ముల మధ్య గొడవలు కానీ, అమ్మ కూతుర్ల మధ్య గొడవలు కానీ, తండ్రి కొడుకుల మధ్య గొడవలు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా నిజమైన ప్రేమతో ఉంటారు. అందువల్ల వాళ్ళు అంత త్వరగా విడిపోవాలని అనుకోరు. ఎలాగైనా సరే మళ్ళీ కలవాలి, వాళ్ళ గొడవలు అనేవి తీరిపోతే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈరోజు వచ్చి మాట్లాడతారు, రేపు వచ్చి మాట్లాడతారు అని ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మేము చెప్పబోయే ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసి చూడండి. 100% ఫలితం అయితే వస్తుంది. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ఒక మంచి బిర్యానీ ఆకుని తీసుకోండి. ఈ బిర్యానీ ఆకు మీద రాయడానికి ఒక రెడ్ కలర్ పెన్ అనేది కావాలి. నిజంగా రెడ్ కలర్ పెన్తో మనం రాసే విషయాలన్నీ కూడా మనకి వారాహి అమ్మవారికి సంబంధించిన విషయాలు. రెడ్ కలర్తో మంత్రాలు అనేవి చేస్తున్నప్పుడు ఎంతో బాగా పనిచేస్తాయి. అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారానికి కూడా రెడ్ కలర్ పెన్ అనేది చాలా అవసరం. ఆ రెడ్ కలర్ పెన్తో ఏం చేయాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారి రాయాలి. మీరు ఆ బిర్యానీ ఆకు మీద ఎవరైతే మళ్ళీ మీతో మాట్లాడాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరుని ఆ బిర్యానీ ఆకు మీద రాయాలి. మీ దగ్గరికి ఎవరైతే రావాలని అనుకుంటున్నారో, కోపంతో మీతో మాట్లాడకుండా మౌనంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుని ఆ బిర్యానీ ఆకు మీద రాయాలి. మీరు ఏం రాయాలి అని అంటే ఓం నమో వాసుదేవాయ క్లీం అని రాసి పేరు అని మెన్షన్ చేశాం కదా, అక్కడ అమ్మాయిలు అనుకోండి అమ్మాయి పేరు కుమారి అని రాయండి. అదే అబ్బాయిలు అయితే గోపి అని రాసి ఆ తర్వాత వసయ వసయ కురు కురు స్వాహ అని ఆకుపై రాయాలి. మేము చెప్పిన ఈ మంత్రంతో కలిపి ఆ పేరు ప్లేస్లో మీరు ఎవరి పేరు అయినా కూడా రాసుకోవచ్చు. ఆ బిర్యానీ ఆకు మీద ఒక్కసారి రాయాలి. ఈ మంత్రాన్ని రాసి మీరు ఏం చేస్తారు అంటే ఎవరైతే ఈ పరిహారం చేస్తున్నారో వాళ్ళ పిల్లో కవర్ ఉంటుంది కదా, ఆ పిల్లో కవర్లో అయినా సరే ఈ మంత్రాన్ని అంటే ఈ బిర్యానీ ఆకుని పెట్టేసి మీరు ఆ దిండు మీద పడుకోవచ్చు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు చేయకూడదు, అంటే పీరియడ్స్ టైంలో చేయకూడదు. ఆ తర్వాత ఆ ఆకుని పిల్లో కవర్లో పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఆకు మీద మంత్రాన్ని రాసేసిన తర్వాత మీరు ఒక 9 సార్లు ఆ మంత్రాన్ని చదువుకోండి. అంటే మనం ఒక పేరుతో సహా రాస్తాం కదా, ఎవరి పేరు అయితే మనం అనుకుంటున్నామో
వాళ్ళు తిరిగి రావాలని అనుకుంటున్నాం కదా, ఆ పేరుతో సహా. అంటే మీరు ఒకవేళ ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కుమారి అని చెప్పి ఒక పేరు రాశారనుకోండి, ఆ కుమారి పేరుతో కలిపి చదవాలి. అది ఎలాగో ఇప్పుడు నేను ఒకసారి చదివి వినిపిస్తాను, చూడండి. ఓం నమో వాసుదేవాయ క్లీం కుమారి వసయ వసయ కురు కురు స్వాహ. ఈ విధంగా మీరు దాన్ని 9 సార్లు చదవాలి. మీరు ఏ పేరు అయితే రాయాలనుకుంటున్నారో దాన్ని రాసి ఇలా పేరుతో కలిపి ఈ మంత్రాన్ని మీరు బిర్యానీ ఆకు మీద రాసిన తర్వాత ఒక 9 సార్లు మీరు చదువుకొని ఆ తర్వాత దిండు కింద పిల్లో కవర్లో పెట్టుకోండి. ఆ తర్వాత మరుసటి రోజు ఏం చేస్తారు అంటే బిర్యానీ ఆకుని తీసి మళ్ళీ కూడా ఇదే మంత్రాన్ని మీరు రాసిన పేరుతో సహా కలిపిన మంత్రాన్ని మళ్ళీ ఒక 9 సార్లు చదవాలి. చదివి మళ్ళీ అదే తలగడ అంటే పిల్లో కవర్లో దిండు కింద మీరు పెట్టుకోవాలి. అంటే ఒక్కొక్క బిర్యానీ ఆకు రాయాలా గురువుగారు అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. ఒకే ఒక బిర్యానీ ఆకును రోజు కూడా అంటే 7 రోజులు తీసి ఇదే మంత్రాన్ని చక్కగా 9 సార్లు చదువుకొని ఆ దిండు కింద అలా పెట్టుకోవాలి. ఆ దిండు కవర్లో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే 7 రోజులు అంటే 7 రోజులలోపు మీకు ఒక్క రోజులోనే ఫలితం రావచ్చు. వాళ్ళు ఫోన్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు. ఏదో రకంగా మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి వస్తారు, మళ్ళీ మీతో మాట్లాడతారు, మీతో హ్యాపీగా ఉంటారు. అయినా కానీ మీరు ఈ పరిహారాన్ని 7 రోజులు తప్పనిసరిగా కంప్లీట్ చేయాలి. ఆ 7 రోజులు కంప్లీట్ చేసిన తర్వాత 8వ రోజున తీసేసి దాని మీద మీరు ఏదైనా కొంచెం కర్పూరం వేసి మామూలుగా వెలిగించేసి ఆ ఆకుని మీ ఇంటి బయట కాల్చేయండి. మేము చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని కనుక మీరు చేస్తే 100% ఫలితం అనేది వస్తుంది. అలాగే ఈ పరిహారాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అంటే మంగళవారం కానీ శనివారం కానీ స్టార్ట్ చేయండి. మీరు ఈ పరిహారాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఈ 2 రోజుల్లో స్టార్ట్ చేసి తర్వాత 7 రోజులు కొనసాగించండి. కరెక్ట్గా వారం రోజులు అనేది మీరు లెక్క పెట్టుకొని ఈ పరిహారం అయితే చేయాలి. అప్పుడే ఖచ్చితమైన ఫలితం అనేది మీకు దక్కుతుంది. ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మీకు అయిన వాళ్ళు, మీకు కావాల్సిన వాళ్ళు, మీ దగ్గరికి రావాల్సిన వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మీరు చేసిన ఈ పరిహారాన్ని గురించి అస్సలు చెప్పకూడదు. నేను ఇలా చేశాను అందుకనే నువ్వు ఇలా వచ్చావు, మళ్ళీ మన ఇద్దరం కలిసాం అని అలాగే హ్యాపీగా ఉంటున్నామని వాళ్ళతో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. దాన్ని మీరు ఒక సీక్రెట్గానే ఉంచాలి, సీక్రెట్గానే చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.